ప్రైజ్ గాడ్. ఈరోజు యెహోరాము జీవిత చరిత్ర, ఆహాబు యొక్క ప్రవచన నెరవేర్పు చూసుకుందాం. బైబిల్లో యెహోరాము అనే ఇద్దరు వేర్వేరు సమకాలీన రాజులు ఉన్నారు. ఉన్నారన్నమాట. యెహోరాము అనే ఇద్దరు వేర్వేరు సమకాలీన రాజులు ఉన్నారు. ఒకరు యూదా దేశపు రాజు, మరొకరు ఇశ్రాయేల్ ఉత్తర రాజ్యాన్ని పరిపాలించిన రాజు. వీరిద్దరి జీవిత చరిత్రలు వేరువేరుగా బైబిల్లో ప్రధానంగా రెండవ దినవృత్తాంతాల గ్రంథాల్లో వివరించబడ్డాయి. ఇశ్రాయేల్ రాజైన యెహోరాము గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇతను ఆహాబు యెజబెలులకు జన్మించిన కుమారుడు ఈ యెహోరాము. ఇతని పరిపాలన ఎలా ఉందంటే, షోమ్రోను కేంద్రంగా ఇశ్రాయేలును 12 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతని స్వభావం తన తల్లిదండ్రులైన ఆహాబు యెజబెల్ కంటే కూడా తీవ్రమైన బయలు ఆరాధనను కొంతవరకు తగ్గించినప్పటికీ యెహోరాము పాపాలను విడిచిపెట్టక చెడ్డ ప్రవర్తనే కొనసాగించాడు. ఇతని తల్లిదండ్రులైన ఆహాబు యెజబెలు అంత తీవ్రమైన బయలు ఆరాధనను కొంతవరకు తగ్గించినప్పటికీ కూడా ఇతను యెహోరాము పాపాలను విడిచిపెట్టక చెడ్డ ప్రవర్తననే దుష్ప్రవర్తననే కొనసాగించాడన్నమాట. ఇతనికి ప్రవక్తలతో సంబంధం ఎలా ఉంది? ఏలియాకు ఉత్తరాధికారి అయిన ఎలీషా ప్రవక్త ఇతని కాలంలో సేవ చేశాడు. మోయాబీలతో యుద్ధ సమయంలో నీరు లేక ఇబ్బంది పడినప్పుడు యెహోషాపాతు కోరిక మేరకు ఎలీషా దేవుని శక్తి ద్వారా వీరికి అద్భుత రీతిలో సహాయం చేశాడు. ఇతని మరణం ఎలాగా జరిగింది? సిరియాతో జరిగిన యుద్ధంలో గాయపడి విశ్రాంతి కోసం యెజ్రెయేలుకు వెళ్ళాడు ఇతడు. అప్పుడు దేవుని ఆదేశానుసారం యెహూ అభిషేకింపబడి తిరుగుబాటు చేసి యెహోరామును బాణంతో వెనక నుండి కొట్టి చంపాడు. ఇతను సిరియాతో జరిగిన యుద్ధంలో గాయపడి కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం కోసం యెజ్రెయేలుకు వెళ్ళాడట. అప్పుడు దేవుని యొక్క ఆదేశానుసారం యెహూ అభిషేకించబడి తిరుగుబాటు చేసి యెహోరామును బాణంతో వెనక నుండి కొట్టి చంపాడు. అతని మరణంతో ఆహాబు వంశం అంతమైంది. ఈ యెహోరాము మరణంతో ఆహాబు వంశం అంతమైనట్లుగా చూసారా? దేవుడు దుష్ప్రవర్తన కలిగి ఉంటే చెడ్డ ఆలోచనను